హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీరాజ్యం. ఈరోజు వీడియోలో చిరుధాన్యంతో ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇవి జొన్నలతో చేస్తారు. చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్తీ కూడా. ఇవి మా ఫ్రెండ్ జగదీశ్వర్ గారు చేస్తూ ఉంటారు. నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు చేసి ఇచ్చారు. చాలా టేస్టీగా అనిపించాయి. అంతేకాదు ఇవి చాలా హెల్తీ. అందుకే మన వ్యూయర్స్ కోసం ఈ హెల్తీ వంటకాన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ ఈ వీడియోని షూట్ చేశాను. మరి తయారీ విధానం చూసేద్దామా? కావలసిన పదార్థాలు: 1 కప్పు జొన్నలు, 1/2 కప్పు కందిపప్పు, 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు ఉల్లిపాయ తరుగు, 1 కప్పు స్వీట్ కార్న్, అల్లం పచ్చిమిర్చి తరుగు 1/2 కప్పు. జొన్నలు, కందిపప్పు, శనగపప్పు అన్నీ మిక్సీలో వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోండి. మరీ బరకగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోండి. ఈ పౌడర్ను గిన్నెలో వేసుకుని తగినంత వాటర్ పోసుకుని బాగా కలుపుకుని 1 గంట నాననివ్వండి. 1 గంట నానిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, అల్లం తరుగు కలుపుకుని దానిలోనే స్వీట్ కార్న్, జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోండి. కొత్తిమీర, తోటకూర కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అది ఆప్షనల్ మాత్రమే. ఈ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. అన్నీ వేసుకుని బాగా కలుపుకుని ఇడ్లీ పాత్రలో ఇడ్లీలా వేసుకుని ఉడకనివ్వండి. ఇడ్లీ పాత్ర బాగా వేడెక్కేంత వరకు స్టవ్ని హైలో ఉంచుకుని వేడెక్కిన తర్వాత సిమ్లోకి మార్చుకుని 15 నిమిషాలు ఉంచి స్టవ్ ఆపేయండి. స్టవ్ ఆపిన 5 మినిట్స్ ఉంచుకుని తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, జొన్న ఇడ్లీ రెడీ. ఈ జొన్న ఇడ్లీని అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ కాంబినేషన్లో తింటుంటే చాలా బాగుంటుంది. ఇవి ఇన్స్టెంట్ ఇడ్లీగా చేసుకోవచ్చు. మరి మీరు ట్రై చేస్తారు కదూ. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.